వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ చూస్తే క్లౌడ్ కు కోపం వస్తోంది. మేఘం నిప్పురవ్వగా మారి గర్జిస్తోంది. అందుకే అది ఉన్నట్టుండి బరస్ట్ అవుతుంది. ఫలితంగా దేశంలో రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుంభవృష్టి పడుతోంది. టీఎంసీల నీళ్లు ఒక్కసారిగా గగనం మీద నుంచి గుమ్మరిచ్చినట్లుగా జల విలయం భూమిని ముంచెత్తుతోంది. ఈ క్లౌడ్ బరస్ట్ ఏ స్థాయిలో ఉందంటే 1-2 గంటల్లోనే 10-15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. అయితే ఇక ఏటా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తరచుగా కుండపోత వానలకు అవకాశం ఉందంటున్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, కాలుష్యం ప్రభావంతో క్లౌడ్ బరస్ట్లు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఏదైనా ప్రాంతంలో గంటలో 10 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షం పడితే క్లౌడ్ బరస్ట్ అంటారు. మన దేశంలో ఈ మధ్య క్లౌడ్ బరస్ట్లు పెరిగిపోయాయి. 2 రోజులుగా సాయంత్రం అయితే చాలు హైదరాబాద్లో వణికిపోయేలా కుంభవృష్టి పడుతోంది. ఫలితంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ స్థాయిలో వర్షం పడింది. జడివానకు మహానగరం అతలాకుతలమైంది. ఊహించని వరద పోతెట్టడంతో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. అయితే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇల్లు వాకిలి కానరాకుండా వరద పోటెత్తింది. నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో గ్రేటర్ పరిధిలో 3 వ్యక్తులు గల్లంతయ్యారు. ఇటు ముషీరాబాద్ లో ఓ వ్యక్తి గల్లంతై 6 రోజులైనా ఇప్పటికీ ఆచూకీ లేదు. ఆ స్థాయిలో హైదరాబాద్ ను వరుణుడు వణికిస్తున్నాడు. గత 2 నెలల్లో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలా కుండపోత వానలు పడ్డాయి. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోనే రెండేళ్లుగా అధిక వర్షపాతం రికార్డులు బద్దలయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 2023 జూలై 27న ఏకంగా 64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కూడా ఏకంగా 55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి ఆగస్టు చివరి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదవుతూనే ఉన్నాయి. ఈసారే కాదు, ఇక ఏటా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పుల ప్రభావమే ఇది అని స్పష్టం చేస్తున్నారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తరచూ అల్పపీడన పరిస్థితులు ఏర్పడుతున్నాయట. అయితే అక్కడి నుంచి తూర్పు వైపు వీస్తున్న గాలులు ఇక్కడ నైరుతి రుతుపవనాలతో కలుస్తున్నాయని చెప్తున్నారు. దీంతో భిన్నమైన వాతావరణ పరిస్థితి ఏర్పడి ఉత్తరాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయని, దక్షిణాదిపైన ప్రభావం ఉంటోందని చెప్తున్నారు. అయితే గ్లోబల్ వార్మింగ్ తో సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ వేడితో ఆవిరయ్యే నీటి శాతం పెరుగుతోంది. మరోవైపు గాలి కూడా వేడెక్కి నీటి ఆవిరిని నిలుపుకునే సామర్థ్యం మరింత ఎక్కువ అవుతోంది. అలా ఎక్కువ తేమతో కూడిన గాలులు అతి భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. అందుకే క్లౌడ్ బరస్ట్ ఘటనలు పెరుగుతున్నాయని అంచనా. అయితే భవిష్యత్తులో ఈ ఘటనలు మరింత పెరుగుతాయని కూడా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు తేరుకుని పర్యావరణ సమతుల్యతలను పాటించేలా తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.